ఎలా ఉంది నా జగన్ పాలన? ఇప్పుడు జగన్ పాలన వచ్చిన స్టార్టింగ్ నుంచి అరాచకం తప్ప వేరేది ఏమీ లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ సైకో ఎప్పుడు పోవాలి, సైకిల్ ఎప్పుడు రావాలని ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గాలి ఇచ్చింది. ప్రతి ఒక్కరు తెలుగుదేశానికి ఓటు వేయాలని ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని ఈరోజు ప్రతి ఒక్కరు ఓటు వేయాలని ఎప్పుడెప్పుడు ఓటు వస్తుందా వేయాలని ఆలోచనతో ఉన్నారు. కాబట్టి అట్లానే ఇంతకుముందు జగన్ గారు ఏం చెప్పారు, మేము నిదానంగా ఈ మందు అనేది లేకుండా చేస్తాము అని చెప్పి 4 ఏళ్ళకు కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఏమీ చేయలే. 50 రూపాయల మందును ఈరోజు 253 రూపాయలు చేసి ప్రజలు సొమ్మును తాకట్టు పెట్టే విధంగా చేస్తున్నారు. వాళ్ళను అపాసు పాలు చేశారు. ఇప్పుడు వాళ్ళ తాలిబొట్లు కుదవలు పెట్టి ఈ మందు తాగి ఈ విధంగా సర్వనాశనం చేశాడు రాష్ట్రాన్ని. కాబట్టి ఈ రాష్ట్రం మళ్ళా సుభిక్షంగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు పరిపాలన వస్తే కానీ మళ్ళీ ఈ విధంగా ప్రజలు బాగా చూడలేమని తెలుపుతున్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తానే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి రాష్ట్రంలో నిరుద్యోగం లేకుండా చేస్తా అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎలా ఉందంటావు? ఆంధ్ర రాష్ట్రం విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉంది? ఆయన 19 ఎన్నికల ముందు ప్రచారంలో ప్రతి ఒక్కరికి నిరుద్యోగులకు చదువు పూర్తి చేసుకున్న వాళ్ళందరికీ పెద్దపీట వేసి సంబంధిత నోటిఫికేషన్లు ఇచ్చి తగు ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి మాయమాటలు చెప్పి అందరి ఓట్లు నిరుద్యోగులు చదువు పూర్తి చేసుకున్న వాళ్ళందరి ఓట్లు ఆయన అట్రాక్ట్ చేయడానికి అని చెప్పి హామీలు ఇచ్చి 19లో అధికారం వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలలో ఎంతమంది నిరుద్యోగులకు ఎంతమంది చదువు పూర్తి చేసుకొని ప్రతి సంవత్సరం బయటకు వచ్చే వాళ్ళందరికీ నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేసినాడు ఆయనే చెప్పాలా. ఇచ్చిన హామీలలో 100%లో 99% హామీలు పూర్తి చేసినామని చెప్తున్నారు కదా. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎంతమందికి న్యాయం చేసినాము, ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగులకు ఎంతమందికి న్యాయం చేసినాము, ప్రతిష్టాత్మక కంపెనీలు ఎన్ని తీసుకొని వచ్చి న్యాయం చేసినాము, ఇవన్నిటికీ వాళ్ళే సమాధానం చెప్పాలా. 99% హామీలు పూర్తి చేసి 1%లో అవి ఏం పూర్తి కాలేదో చెప్పాలా. ఈ 99% అనేది కూడా ఆయన ఇచ్చిన దానిలో 99% పూర్తి చేయలేదు. 1%ఏ ఆయన ఏదన్నా చేసినారని చెప్పుకోవడానికి ఉండాయి తప్పితే ఈ కడప జిల్లా యువతకు కానీ కడప జిల్లాలో చదువు పూర్తి చేసుకొని ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ ఎన్నో పరిశ్రమలు తేవచ్చు. రాయలసీమ నడిబొడ్డున ఉండి కూడా చుట్టుపక్కల ఉండే ప్రతి జిల్లాకు ప్రతి ఒక్క పెద్ద కంపెనీలు ఉన్నాయి. కర్నూలు కానీ అనంతపురం కానీ చిత్తూరు కానీ ఎన్నో ఉపాధి హామీలు ఇచ్చి వాళ్ళ ఉపాధులు కల్పించే పెద్ద కంపెనీలు వేల ఉద్యోగాలు ఇచ్చేటున్నాయి. రాయలసీమ నడిబొడ్డులో కనెక్టివిటీ అన్ని జిల్లాలకు ఉన్నా కూడా 30-35 ఏళ్ల నుంచి ఒకే కుటుంబానికి కడప ప్రజలు ఆదరిస్తా ఉన్నా కూడా ఒక్క ప్రతిష్టాత్మకమైన కంపెనీ అయినా వచ్చి ఆ ఆదాయాన్ని కడప వ్యాపారాలలో కానీ సర్క్యులేట్ అయ్యి కడప ప్రజల జీవన విధానం మెరుగుపడిందా లేదా అనేది కడపలో ఎమ్మెల్యేగా ఎంపీలుగా రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళ నాయకులే చెప్పాలా. కడపలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఎంత వనరులు ఉన్నాయి, వనరులు ఉన్న దానిలో ఎన్ని కంపెనీలు తెచ్చి కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ కానీ చుట్టుపక్కల ఉండే పర్యాటక ప్రదేశాలు కానీ ఏదైనా కంపెనీలకు అవకాశం కానీ ఇవన్నిటిని అభివృద్ధి చేసి కడపలో ఉండే కనీసం ఒక 5,000 మంది కన్నా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి హామీలు ఉద్యోగాలు ప్రైవేట్ పరంగా గవర్నమెంట్ పరంగా కల్పించిందంటే ఆ డబ్బులంతా రొటేట్ అయ్యి కడప నిజంగా డెవలప్ అయ్యేది. ఈరోజు అవన్నీ చేయకుండా సర్కిల్ను పునర్నిర్మాణం చేసి మేము 2,150 కోట్లు నిర్మాణం చేసినాము, డబ్బులు తెచ్చినామని చెప్పి మళ్ళీ ఈ 6 నెలల ముందర ప్రజలను మొబ్బెట్టడానికి మాటలు చెప్పి ఇవి నాయకులు ముందుకు పోతున్నారో తప్పితే యువతకు సరైన ఉపాధి కల్పన జరిగేలా ఒక్క నోటిఫికేషన్ కానీ ఒక ప్రతిష్టాత్మకమైన కంపెనీ కానీ ఇవన్నీ తెచ్చిన పాపాన ఈ రూలింగ్ పార్టీ కానీ ఈ కడప నాయకులు కానీ పోలేదు. అందుకే కడపలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం హవా వీస్తోంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కడపలో కూడా దయచేసి అందరికీ యువతకు ప్రజలకు చెప్పేది ఏంటంటే మీ ఓటును సరైన విధంగా ఉపయోగం జరగాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయండి. కడపలో కూడా తెలుగుదేశం పార్టీ గెలిస్తే పైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే కడపకు కావాల్సిన వనరులు, కడపకు కావాల్సిన ఫండ్స్, కడపకు కావాల్సిన కంపెనీలు ఉద్యోగాల కల్పనలో కడప ఎమ్మెల్యే కూడా అక్కడ వెళ్ళి మన పోరాడి మన కడప ప్రజల కోసం శ్రేయస్సు కోసం ఆమె పోరాడగలే అవకాశం ఉండాలంటే మన ఓటును సరైన విధంగా మనం కడప ఎంపీకి ఎమ్మెల్యేకి తెలుగుదేశంకి ఉపయోగించుకుంటే ఎంపీ గెలిచిన వాళ్ళు పార్లమెంట్లో పోట్లాడి కడపకు సంబంధించిన నిధులు వనరులు నోటిఫికేషన్లు ఏదైతే అవసరం ఉంటాయి తీసుకొని వస్తారు. ఎమ్మెల్యే గారు కూడా ముఖ్యమంత్రి దగ్గర ఒక వాయిస్ ఉంటుంది, కడప ప్రజల గొంతు ఉంటుంది, కడపలో సమస్యలపైన పోరాడేదానికి ఫండ్స్ రాబట్టేదానికి ఒక హక్కు ఉంటుంది. అందుకు ప్రతి ఒక్కరూ తమ ఓటును ఈసారి వృధా కాకుండా 35 ఏళ్ల నుంచి ఒకే కుటుంబానికి కట్టబెట్టి వాళ్ళు ముఖ్యమంత్రులు అయినా కూడా ఒక కడపకి ఏం ఉపయోగం జరగలేదు. కానీ కడప నుంచి మాత్రం ప్రజాప్రతినిధులుగా వాళ్ళు చెప్పుకొని 100,000 కోట్లు సంపాదించుకుంటున్నారు, హత్యా రాజకీయాలు చేస్తున్నారు తప్పితే కడప ప్రజల శ్రేయస్సు కానీ కడప ప్రజల సంక్షేమం కోసం ఏ రోజు ఆలోచించలేదు. ప్రతి ఒక్కరూ కడప ప్రజలు కూడా ఈసారి విఘ్నులయ్యి తెలుసుకొని
తెలుగుదేశం పార్టీని గెలిపించి కడప నుంచి కూడా వాళ్ళు కంచుకోటగా చెప్పుకునే వాళ్ళు అన్ని కంచుకోటలన్నీ బద్దలు కొట్టి ఈసారి తెలుగుదేశం తరపున ఎమ్మెల్యేని ఎంపీని గెలిపించవలసిందిగా ఒక నిరుద్యోగ యువతగా నేను కోరుకుంటాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభల్లో అక్కలారా అమ్మలారా అని ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. దీనిపై నీ అభిప్రాయంనా? చాలా మంచివాడు పాపము, సౌమ్యుడు, అమాయకుడు, గులకరాయి ఇచ్చుకొని నెల రోజులు ప్లాస్టర్ కనిపించుకున్న వ్యక్తి. కోడికెత్తే డ్రామా, అమ్మఒడి అందరికీ ఇస్తా అని చెప్పి ఒకరికే ఇచ్చిన మహానుభావుడు. మళ్ళీ ఈ ల్యాండ్ లైట్ అంటే ఏదో తెచ్చాడంట, ఆ భూములది కూడా చాలా ఘోరంగా తయారైంది. ఆయన వేరే వాళ్ళ భూముల పైన ఆయన ఫోటో వేసుకోవడం అనేది చాలా ఇబ్బందికరము. అది సింహద్రపురంలోనే భారతి గారికి ఆ సెగ ఎదురైంది. ఆమె ఏం చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇంకా చెప్పాలంటే చాలా దండిగా ఉన్నాయి. ఆయన గురించి ఒక సినిమా కావాలంటే కూడా తీయచ్చు. మహానుభావుడు అమ్మఒడి అన్నాడు, ఈవుడు అన్నాడు, ఆవని అన్నాడు. రోడ్లు లేవు, కాలువలు లేవు, లైటింగ్లు లేవు, ఏమీ లేవు. కనీసం తాగునీరు కూడా రావడం లే. ఇదే ఆయన పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ మీ బిడ్డను అధికారులు మారుస్తాను, వీళ్ళు మారుస్తాను, వాళ్ళు మారుస్తాను. అది మారేసే ఏ విధంగా మాకు ఎలక్షన్ సజావుగా జరుగుతాయని చెప్పినేసి ప్రతి ఒక్కటి ఊరికే డ్రామాలు ఆడుతున్నాడు. అంతకు మించి ఏం లేదు. నాయన ఆ రెడ్డి గారి డ్రామాలన్నీ మానుకుంటే బాగుంటుంది. ఇన్ని డ్రామాలు అందరూ చూసిన వాళ్ళే, ఇంకంతకు మించి ఏం లేదు గురువా. ఇప్పుడు మీ కడప నియోజకవర్గంలో ఒక మహిళకు టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ఏమి గెలుస్తుందంటవా? బంపర్ మెజార్టీతో గెలుస్తుంది మాధవి రెడ్డి గారు. ఎందుకంటే ఈ అంజద్ భాష ఈ 5 ఏళ్లలో ఏమీ చేసింది లేదు. ఏ పొద్దు మా కాలనీకి కానీ మా నియోజకవర్గం కానీ ఏ పొద్దే కానీ టౌన్లో తిరిగింది లేదు, ఆయన చేసింది లేదు. కనీసము ఎలక్షన్ లాబొద్దు తప్ప మిగతా రోజు ఆ పక్క వచ్చిన పాపాన పోలే. ఈ పొద్దు వచ్చి అడిగితే ఏం చేస్తానంటే తెలుసా, అసలు ఇంత ఇండ్లు ఎందుకు కట్టుకున్నాయని చెప్పేసి సురేష్ బాబు, అంజద్ బాషా ఇద్దరు అన్నారు. అయినా ఎవరో సొమ్ము పెట్టుకుని వాళ్ళు కట్టుకుంటే నువ్వు ఇంత ఇల్లు ఎందుకు కట్టినావు, అంత ఇల్లు ఎందుకు కట్టుకున్నావు, ఇల్లు తగ్గుంటే ఖాళీ చేసుకోండి. ఇవన్నీ ఆ విధంగా నాయకులు మాట్లాడకూడదు. చాలా అది అమానుష్యము, పద్ధతి కూడా కాదు. అది మానుకోవాల నాయకులు. అంజద్ బాషా కానీ సురేష్ బాబు కానీ వీళ్ళంతా అయినా కానీ ఈ మానుకోవాలి. ఈ మాట్లాడేది మేము చేసాం అంటారు. ఏమీ చేసింది లేదు. శూన్యం, నాశనం అయిపోయింది. కడప రాష్ట్రం మొత్తం మేడం బంపర్ మెజార్టీతో గెలుస్తుంది. ఎంత అని మన రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు రావాలా, లోకేష్ రావాలా.